హలో ఈరోజు ఎవరీవన్, మనం వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్ని ఛానల్ బాబుకి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ధోతి పైకి షర్ట్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. అంటే మీకు కటింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను. యాక్చువల్గా ఇది మా వర్కర్ కట్ చేస్తున్నారనమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం అంటే ఇప్పుడు మంత్స్ బేబీ యాక్చువల్గా ఏంటంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి గట్ట మనకి ముందే చెప్పేస్తారు కదా మనకి బేబీ బాయ్ ఏంటనేది. సో వాళ్ళకి అనమాట ఇంకా డెలివరీ కూడా అవ్వలేదు వాళ్ళకి. సో మనం ముందే స్టిచ్చెస్ చేసేసి పంపిస్తున్నాను. సో అందుకని మనకి ఏంటంటే ఇప్పుడు 3 months బేబీకి ఎలా తీసుకోవాలి, 3 months బేబీ అయితే బేబీ బాయ్ అయితే మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఇప్పుడు ఇది వీడియో ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే మనం క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాము. లెంత్ తీసుకున్నాము. మనకి హైట్ వచ్చేసి 10.5 inches తీసుకున్నాం అనమాట. షోల్డర్ వచ్చేసి 7.5 inches తీసుకున్నాము. 7.5 అంటే మనం అందులో సగం పెట్టుకుంటాము. టోటల్ షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాం. ఇప్పుడు అందులో సగం పెట్టాము. నెక్ విత్ వచ్చేసి మనం 1.5 inches తీసుకున్నాము. చెస్ట్ వచ్చేసి 19 inches. చెస్ట్ 19 inches, నడుము వచ్చేసేమో 18 inches, మళ్ళీ హిప్ దగ్గర కూడా 19 inches తీసుకున్నాం. అంటే చాలా చిన్ని బేబీ కదా అందుకని సో చిన్న మెజర్మెంట్ అనమాట. హైట్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నాము. ఆర్మోల్ వచ్చేసి 9 inches. అంటే మీకు అరౌండ్ వచ్చేసి ఆర్మోల్ 9 inches అంటే మనం అందులో సగం పెట్టుకోవాలి. చెస్ట్ 19 inches అంటే మనం 4 భాగాలు చేసి అందులో ఒక భాగం పెట్టుకుంటాం. నడుము 18 inches అయితే అది కూడా 4 భాగాలు చేసి అందులో ఒక భాగం పెట్టుకుంటాం. హిప్ కూడా సేమ్ 19 inches పెట్టాము. అందులో 19 inchesలో 4 భాగాలు చేసి అందులో ఒక భాగం ఇక్కడ పెట్టి 2 inches మనం ఖర్చుకు పెట్టుకున్నాం. నడుము దగ్గర, చెస్ట్ దగ్గర అండ్ హిప్ దగ్గర కూడా పెట్టుకున్నాం మనం. అలాగే ఇక్కడ మొత్తం కాలరు మనకి అరౌండ్ వచ్చేసి మనం 10 inches తీసుకున్నాం. మొత్తం అరౌండ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అరౌండ్ వచ్చేసి 10 inches వస్తుంది మనకి. వీడియో అంతా కొంచెం క్లియర్గా చూడండి, ఎందుకంటే మా వర్కర్ కట్ చేశాడు. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట, మీకు కొంచెం తెలియాలి అని చెప్పి. ఇది యాక్చువల్గా ఒకళ్ళు అడిగారు నన్ను, ఎప్పుడో కామెంట్ పెట్టారు, దగ్గర 4 months బ్యాక్ పెట్టారు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇది మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్తాను కదా. వర్కర్కి కటింగ్ ఇచ్చేటప్పుడు మనం మార్కింగ్ వీలర్తో మార్క్ చేసేసుకుంటాం అనమాట. సో అప్పుడు మనకి స్టిచ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో స్టిచ్చింగ్ వర్కర్ అక్కడే స్టిచ్ చేసేస్తాడనమాట. మళ్ళీ మా వర్కర్ మొత్తం అన్నీ మీకు అర్థం కావాలని చెప్పాను నేను. సో అందుకని మళ్ళీ అన్నీ రాస్తున్నాడు. చూడండి, లాంగ్ ఎంత తీసుకున్నాము ఏంటి అని మీకు అన్నీ మళ్ళీ రాస్తున్నాడు. అంటే కలకత్తా వర్కర్స్ కదా, మన లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. సో అందుకని అన్నీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను అవన్నీ కట్ చేశాను అనమాట. చూసారు కదా, షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 10.5 తీసుకున్నాను అని రాస్తున్నాడు, మీకు అర్థం కావాలని. ఆర్మ్ వచ్చేసి 9 inches, అరౌండ్ వచ్చి 9 inches. మనకి షోల్డర్ చెప్పాను కదా స్టార్టింగ్లో 7.5 అంటే అందులో సగం పెట్టుకోవాలి. చెస్ట్ 19 inches అంటే 4 parts చేసుకుని అందులో ఒక భాగం ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉంది, మళ్ళీ ఇంకో డబుల్ ఫోల్డింగ్ ఇంకొకసారి కట్ చేస్తాం, పక్కన కట్ చేస్తాం. ఇది కట్ చేస్తాం, తర్వాత మళ్ళీ తీసి ఇంకొక సైడ్ కట్ చేస్తాం అనమాట. సో మనకు అలాగా 4 foldings వస్తుంది కాబట్టి 4 భాగాల మీద మనం లెక్క వేసుకుని ఇక్కడ ఒక భాగాన్ని మనం పెట్టుకోవాలి, కౌంట్ చేసుకోవాలి. చూడండి, మీకు అన్నీ అర్థం కావాలని రాసేస్తున్నాడు. నెక్ విత్ వచ్చేసి 1.5 inches తీసుకున్నాడు. చూస్తారు కదా, ఆర్మ్ సైడ్ మనకి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం డౌన్ తీసుకున్నాము. షర్ట్స్కి ఏదైనా సరే, ధోతి షర్ట్స్కి ఏదైనా సరే కొంచెం ఆర్మ్ అనేది అలా వస్తుంది మనకి. అంటే మనకి కాలర్ నెక్స్కి గట్ట కూడా మనం ఇలాగే ఆర్మ్ అనేది కొంచెం డౌన్, ఇటు సైడ్ ఆర్మ్ సైడ్కి షోల్డర్ డౌన్ తీసుకుంటాం మనం. కత్తి సరిగ్గా పని చేయట్లేదు, ఇంకో కత్తి తీసుకొచ్చి ఇచ్చాను నేను. ఎన్ని సిజర్స్ ఉన్నా కూడా మనకి మగ్గం వర్క్స్ బ్లౌజెస్ ఎక్కువ స్టిచ్చింగ్ అవుతాయి కాబట్టి సో సిజర్స్ అనేది ఆటోమేటిక్గా పాడైపోతూనే ఉంటాయి. చూసారు కదా, మన నెక్ విత్ దగ్గర మనకి చిన్న టక్ పెట్టుకున్నాము. ఆర్మ్ దగ్గర కూడా మనం కొంచెం కుట్లకు పెట్టుకోవాలి.
మీకు ఇది పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, లాస్ట్లో యాడ్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటనేది, అండ్ థంబ్నెయిల్లో కూడా పెడతాను చూడండి. చూసారు కదా, అక్కడ మనకి ఎందుకు కట్ చేశారంటే మనకు అక్కడ కట్స్ లాగా వస్తుంది. అంటే మనం యాక్చువల్గా కట్స్ చూపిస్తాను మీకు, స్టిచ్చింగ్లో చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియోలో అక్కడ కట్స్ లాగా వస్తుంది కాబట్టి ఆ 1 ఇంచు మనకి అలా క్రాస్గా తీసామన్నమాట. చూసారు కదా, కొంచెం కుట్లకి ఎక్స్ట్రా ఉంచాడు ఇటు సైడ్, ఎందుకంటే ఫ్రంట్ మనకి ఓపెన్ వస్తుంది కదా, సో అందుకని ఫ్రంట్ సైడ్ కొంచెం కుట్లకి ఎక్స్ట్రా పెట్టాడు. మిగతాదంతా సేమ్ అలా మార్క్ చేసేస్తున్నాడు. ఫ్రంట్ మనకి నెక్ కొంచెం డీప్ వస్తుంది కదా, బ్యాక్ సైడ్ మనం జస్ట్ 1/2 ఇంచే పెట్టాం, ఫ్రంట్ది మనకి ఇంకొంచెం డీప్ వస్తుంది. యాక్చువల్గా దాని మీద మార్కింగ్ ఏంటంటే ఫస్ట్ నేను కటింగ్ నేను వీడియో తీద్దాము అని స్టార్ట్ చేసేటప్పటికే మార్కింగ్ అది వేసేసుకున్నాడు. నేను మళ్ళీ ఇలా వీడియో తీస్తాను పెడతాను అంటే అప్పుడు మళ్ళీ క్లాత్ అక్కడ తిప్పి స్టార్ట్ చేశాడు అనమాట. చూసారు కదా, మనకు ఖర్చు దగ్గర అన్ని దుక్కులన కూడా చిన్న చిన్న టక్స్ పెడుతున్నాడు. అదే మనకి ఉక్సులకి ఐ మీన్ బటన్స్ వేయడానికి లోపలికి ఎంత క్లాత్ వెళ్తుందో అది కూడా మనకి ప్రతి దుక్కున కూడా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేస్తారు తెలియడం కోసం. అది బ్యాక్ సైడ్ పార్ట్, ఇది మనకి ఫ్రంట్ వస్తుంది. చూసారు కదా, ఇది 1 ఇంచ్ దాకా తీసుకున్నాము. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇటు సైడ్ ఖర్చుకి అటు సైడ్ హుక్స్ పట్టీకి వేస్తాం కదా బటన్స్ వేయడానికి, సో దానికి అటు సైడ్ మార్కింగ్ పెట్టుకున్నట్టు ఇటు సైడ్ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాడు. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కూడా. ఫ్రంట్ సైడ్ కొద్దిగా చాలా తక్కువ, జస్ట్ తీనట్టుగా కొద్దిగా లోచంక అనేది తీస్తారు, చాలా తక్కువ లైట్గా తీస్తారు చూడండి. చూసారు కదా, చాలా తక్కువ, జస్ట్ కొంచెం లిటిల్ బిట్ అట్లా తీస్తున్నారు అంతే. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇది వచ్చేసి ఫుల్ శారీ ఇచ్చారు, అంటే ధోతీ సెట్ కోసం. కింద ప్యాంట్ వేరే ఉంది. ధోతీ అయితే నేను వీడియో తీయలేదు, కుదరలేదు, జస్ట్ పైన షర్ట్ ఒకటే తీసాను. అండ్ ఒకటేమో లెహెంగా, అంటే ఫస్ట్ వాళ్ళకి బేబీ అనమాట, ఆ బేబీకి ఏమో మనకి లెహెంగా స్టిచ్ చేయమన్నారు. ఈ బాబుకేమో ధోతీ సెట్ స్టిచ్ చేయమన్నారు. సో ఆ లెహెంగా వీడియో కూడా నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో పెడతాను, అది కూడా. అండ్ మ్యాక్స్ ట్రై చేస్తాను పెట్టడానికి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే మనం 8 ఇంచెస్ దాకా తీసుకున్నాము. 8 ఇంచెస్ తీసుకున్నాము, ప్లస్ మళ్ళీ కుట్లుకు పెట్టుకోవాలి, కింద పైన కూడా కుట్లుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ అరౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ కూడా పెట్టుకోవాలి. మనకి ఇది మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు వాళ్ళు, మనం ఓన్గానే కటింగ్ చేస్తున్నాము. అంటే 3 మంత్స్ బేబీకి ఎలా అయితే మెజర్మెంట్స్ పడతాయి అనేది అందాజుగా మనం స్టిచ్ చేస్తున్నాము అనమాట. సో అలాగే మనం కటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ చేస్తున్నాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి 5.5 తీసుకున్నాము, అరౌండ్ వచ్చి 5.5. చూసారు కదా, మనం ఇప్పుడు ఎలా షేప్ గీసుకుంటున్నామో ఆర్మ్కి
అండ్ అదే హ్యాండ్ ఆర్మ్ ఎలా గీసుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా మనకు అక్కడ స్టిచ్ వస్తుంది. 2 ఇంచెస్ మళ్ళీ మనం ఖర్చుకు పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుని మనం కటింగ్ వేసుకుంటాం. చూసారు కదా హ్యాండ్ లూజ్ ఎక్కడుంది, మనకి ఆర్మ్ లూజ్ ఎక్కడుంది, ప్రతి దుక్కున మనం కట్ అనేది ఇచ్చేస్తాము. చిన్న చిన్న టక్స్ పెట్టిస్తాము. ఎందుకంటే స్టిచ్ చేసే వర్కర్కి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో మీరు స్టిచ్ చేసుకున్నా సరే అలా ఎక్కడికక్కడ మనం పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు అస్తమాను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో హ్యాండ్కి కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా మనం ఆర్మ్ ఎలా అయితే తీస్తామో లోచంక అలాగా చాలా కొద్దిగా తీయాలి. మనం ఏదో బ్లౌజెస్కి తీసినట్టు తీయకూడదు, చాలా లైట్గా తీసుకోవాలన్నమాట. మనం అలాగే సెంటర్లో కూడా చిన్న టక్ పెట్టుకున్నాము. హ్యాండ్కి మిడిల్లో హ్యాండ్ మనం లోచంక తీసుకున్న వైపు కూడా చిన్న టక్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకు అది ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం చిన్న టక్ పెడతాం అలాగా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనం కాలర్ కట్ చేసేసుకొని ఒరిజినల్ పార్ట్ కట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కాలర్ కోసం అయితే ఫీజింగ్ తీసుకున్నాము. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను. ఫీజింగ్ మనకి షైనింగ్ ఉన్న వైపు మనకి గింజ ఉంటుందన్నమాట. ప్లెయిన్గా ఉన్న సైడు నార్మల్గా ఉంటుంది. మనకి షైనింగ్ ఉన్న సైడ్ మనం క్లాత్కి అటాచ్ చేస్తాం. కాలర్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ క్లాత్ మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటామో దాని మీద పెట్టి ఐరన్ చేసేస్తాము. మనకి 10 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి. సో మనకి కాలర్ రౌండ్ వచ్చేసి కంప్లీట్ రౌండ్ వచ్చి 10 ఇంచెస్ తీసుకుంటాము. 10 ఇంచెస్ కొంచెం ఒక 1/2 ఇంచు కుట్ల కోసం ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట. మీకు కాలర్ది కూడా నేను సపరేట్గా ఒక వీడియో పెట్టాను క్లియర్గా. అంటే లాస్ట్ టైం వీడియోస్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు రీసెంట్గా అయితే వీడియోస్ ఏం పెట్టలేదు దాని గురించి. కెమెరా ఒక దుక్కున ఉంటే మా వాళ్ళు ఇంకో దుక్కును కట్ చేస్తారు. చూడండి పైకి పెట్టి కట్ చేస్తున్నట్టున్నాడు. నేను చూసుకోలేదు. సో చూసారు కదా కాలర్ అయితే కట్ చేసేసాము. మనకి రౌండ్ ఒకసారి చెక్ చేసుకుని 1 ఇంచ్ వెడల్పులో తీసుకున్నాం మనం. చూసారు కదా అలా వస్తుంది అనమాట మనకి షర్ట్కి కాలర్. ఇప్పుడు ఆ ప్లెయిన్ ఏదైతే ఉందో మనకి శారీ ఇచ్చారని చెప్పాను కదా, ఆ శారీలో ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మీద మనకి ఇప్పుడు కుర్తా అనేది వస్తుంది. పైది ధోతీ సెట్ మీదది పైన కుర్తా వస్తుంది. దానికి ఆ గ్రీన్ కలర్ శారీ జెరీ బార్డర్ వచ్చింది మనకి. కాలర్ అండ్ హ్యాండ్ కింద కూడా మనం అది యూజ్ చేసాము. ఇప్పుడు లైనింగ్ వేసేసి ఇది కట్ చేసేసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ కట్ చేసేసుకుని అలాగే కాలర్ని ఐరన్ కూడా చేసేసుకొని మనకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయడమే. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.